Good morning, students. Good morning. Good morning, parents and teachers. I'll try and speak as much as possible in Telugu, but some English. So, somebody once said, education is the greatest equalizer. అంటే విద్య అనేది అందరినీ సమానంగా చేయగలిగే శక్తి దాంట్లో ఉంది. అంటే మనం చదువుకుంటే చదువు నుంచి వచ్చే బెనిఫిట్స్ మనల్ని అందరినీ ఒకలాగా స్థాయికి చేయగలిగే పవర్ దాంట్లో ఉంది. కాబట్టి ఏదో ఒక ఆపర్చునిటీ వస్తే మనం దాన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా చదువుకోవాలి. అశోక్, అరుణ్, ఈ టీం వాళ్ళందరూ మీకు ఇక్కడ ఒక మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేశారు. మీలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకొని రావటానికి, దాని ద్వారా మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వటానికి. కాన్ఫిడెన్స్ వస్తే మీరు ఏదైనా సాధించుకోగలుగుతారు. మన సార్ ఒక సాంగ్ పాడారు కదా, ఏం చెప్పారు అప్పుడు? ఏం చెప్పారు సార్? చెప్పండి. ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా పాడండి. పెద్దవాళ్ళు కూడా పాడచ్చు. 2 లైన్లు చాలంట. హలో, మనిషన్నాక కానిది మొన్నది, మనమనుకుంటే చీరనిది. ఒక సంకల్పం చేసుకొని చదువుకుంటాను, ఏమి వచ్చినా కానీ, ఎలాంటి కష్టం వచ్చినా కానీ చదువుకుంటాననే ఒక సంకల్పం తీసుకుంటే మీ ఫ్యూచర్ జనరేషన్స్, మీరు, మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఒక చిన్న శ్లోకం చెప్తానండి, సాంస్క్రిట్ శ్లోకం, దాని మీనింగ్ చెప్తాను. విద్యా దదాతి వినయం, వినయాత్ యాతి పాత్రత్వం, పాత్రత్వాత్ ధర్మాప్నోతి, ధనా ధర్మ తతసుఖం. అంటే విద్య అనేది ఫస్ట్ అందరికీ హంబుల్నెస్ ఇస్తుంది. హంబుల్నెస్ అంటే మంచిగా బిహేవ్ చేసేటట్టు. తర్వాత దాని ద్వారా మన వర్తినెస్ అంటే మనం ఎలా చేయగలుగుతాము, ఎంత బాగా చేయగలుగుతాము అనేది వస్తుంది. వినయాత్ యాతి పాత్రత్వా ధనమాప్నోతి. అలా ఉంటే ధనము లభిస్తుంది. ధనము ధర్మం ఉన్న చోటే సుఖం ఉంటుంది. అందరూ ఏం చేస్తున్నారు? సుఖాన్ని కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా కోరుకుంటున్నారా సుఖం రావద్దని? ఎవరికైనా సుఖం వద్దా? కావాలి కదా. సుఖం కావాలంటే విద్య ఉండాలి. అది ఈ శ్లోకం మీనింగ్, హితోపదేశ శ్లోకం. సో విద్య నేర్చుకొని దాని ద్వారా సుఖాన్ని పొందగలుగుతారు. ధర్మాన్ని పాటిస్తే మీరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్నంత వారికి సుఖం ఇవ్వగలుగుతారు. దాని ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వదాన్య సొసైటీ వాళ్ళు, అశోక్ అండ్ అరుణ్ అండ్ టీమ్, తర్వాత ఆర్డిటి, తర్వాత చాలా ఇలాంటి ఎన్జిఓలు, సంస్థలు ఉన్నాయి మీకు ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి. దాన్ని వినియోగించుకొని విద్య ద్వారా సుఖాన్ని పొందండి. థ్యాంక్ యూ.